పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తుపోయే ఘటన వెలుగు చూసింది. ఓ విద్యార్థి ఆన్లైన్ రికార్డులో మృతి చెందినట్లు నమోదు కావడంతో తల్లికి వందనం పథకం కింద అందించాల్సిన ఆర్థిక సాయం ఆగిపోయింది. కళ్ళెదుటే ఆరోగ్యంగా ఉన్న కొడుకుని రికార్డుల్లో చనిపోయినట్లు చూపించడంతో తల్లిదండ్రులు ఆవేదనలో మునిగిపోయారు. అధికారుల తప్పిదాలతో తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఈ వింత ఘటన జియమ్మ వలస మండలం టీకే జమ్ము పంచాయతీలో చిన్న దొడిజ గిరిజన గ్రామంలో జరిగింది. మాది చిన్నదొడ్జి విలేజ్ అండి, టీగజం పంచాయతీ జిఎంఎల్స మండలం సార్. అయితే గత 2 ఏళ్ళుగా నుంచి తల్లికి వందనం కానీ పడట్లేదు సార్. అయితే గత ప్రభుత్వం అప్పుడైతే మా పెద్ద పాపకు పడ్డాయి. అక్కడ నుంచి మరి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మరి పాపకి పడట్లేదు. అయితే మరి అబ్బాయి రెండో తరగతి నుంచి అని పడాలి కదా అనేసి అడిగాం సార్. సచివాలయంకి వెళ్ళాము. సచివాలయంకి వెళ్తే మరి ప్రాబ్లం ఏంటని తెలియకుంటుంది. ఇదే కారణం వల్ల పడకుంటున్నావు అనేది అడిగితే చెప్పలేదు. ల్యాండ్ ఎక్కువ ఉన్నది వల్ల పడట్లేదు అని అన్నారు సార్. అయితే ఈ 7 టీచరు లాగిన్ నుంచి పంపించారు సార్. అయితే ఎందుకు పడలేదండి, మరి అమ్మాయికి పడ్డాయి, మరి అబ్బాయికి పడాలి కదా, మరి అలాంటప్పుడు కారణం ఏంటండి పడట్లేదు అనేసి అడిగాను. అడిగితే మరి సచివాలయంకి వెళ్ళండి పోయి అక్కడ వాళ్ళు చెప్తారులే అన్నారు. సచివాలయంకి వెళ్ళి అడిగితే తీరికి చూస్తే అక్కడ ఆ లిస్టులో చూస్తే చనిపోయినట్టు చూపిస్తుంది. అది పట్టుకొని మరి ఐటీడీఏపీ వాళ్ళకి కూడా అడిగాను. అయితే మీరు చేతనంత వరకు మీరు చేయడానికి అవకాశం లేదా అని అడిగాను. అడిగితే మరి మా వల్ల ఆప్షన్ తెలియడం లేదు, మరి ఏది చెయ్యాలో మాకు అర్థం అవ్వట్లేదు. దోడిజ గ్రామానికి చెందిన ఆరిక జీవన్ అనే విద్యార్థి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అయితే 2 సంవత్సరాలుగా జీవన్ కుటుంబానికి తల్లికి వందనం పథకం డబ్బులు అందలేదు. దీనిపై తల్లిదండ్రులు స్థానిక అధికారులను సంప్రదించగా ఆన్లైన్ రికార్డుల్లో జీవన్ మరణించినట్లు నమోదు కావడంతోనే నిధులు నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలుడి తండ్రి పాపారావు గిరిజన సంఘం నాయకులతో కలిసి ఐటీడీఏలో నిర్వహించిన గ్రీవెన్స్కు హాజరయ్యారు. తన కుమారుడు బ్రతికే ఉన్నాడని, అధికారులు తప్పుగా నమోదైన రికార్డులను సరిదిద్ది తల్లికి వందనం సాయం మంజూరయ్యేలా న్యాయం చేయాలని వేడుకున్నారు.